శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి అంశములో మనము ఉన్నాము. మాస్టారు చెప్తూ ఉన్నారు, అధోలోకములు భూగోళము లోపలను మన వెన్నెముక దిగువ భాగమునను ఉండును. అధోలోకాలు ఎక్కడుంటాయి? భూగోళం లోపల ఉంటాయి. మన వెన్నెముక దిగువ భాగంలో ఉంటాయండి. భూగోళమున ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువము వరకు గల శక్తి ఒక సర్పము వంటి చుట్టల గమనములో భూమి అస్తిత్వమును కాపాడుచు ధ్రువ నక్షత్రము, సప్తర్షులు, కృత్తికలు, జ్యేష్ఠమునగు మహాప్రమాణము కల సూర్యుల ఆకర్షణ శక్తిని అనుసరించి చెదిరిపోకుండా పట్టి ఉంచినది. అది భూమిని చెదిరిపోకుండా పట్టి ఉంచింది. ఏమిటది? ఒక శక్తి భూమిని చెదిరిపోకుండా పట్టి ఉంచింది. ఈ శక్తి భూగోళంలో ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గల శక్తిట. ఇది ఎలా ఉంది? సర్పము వంటి చుట్టల గమనములో భూమి అస్తిత్వమును కాపాడు, భూమి ఎగ్జిస్టెన్స్ ని కాపాడుతూ ఉంటుంది. ఈ శక్తి ఒక గమనంలో ఉంటుంది. ఆ గమనం ఏ ఆకారంలో ఉంటుంది? సర్పము వంటి చుట్టల గమనములో, సర్పము వంటి చుట్టల గమనంలో ఈ శక్తి భూమి అస్తిత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. ధ్రువ నక్షత్రము, సప్తర్షులు, కృత్తికలు, జ్యేష్ఠ మున్నగు మహాప్రమాణములు గల సూర్యుల ఆకర్షణ శక్తిని అనుసరించి, సూర్యుని ఆకర్షణ శక్తి దాన్ని అనుసరించి చెదిరిపోకుండా పట్టి ఉంచుతుందండి. భూమి అందున్న ప్రజ్ఞ భూదేవి అనబడి ఆ మహాతారక ఆకర్షణకు శుశ్రూష చేయుచు కాపాడబడుచుండుట ఈ సర్పాకారమైన అంతఃశక్తి వల్లనే. కనుక భూమి కాపాడబడుతూ ఉన్నదంటే దేనివల్ల? సర్పాకారమైన అంతఃశక్తి వల్లనే అంటున్నారు. ఈ సర్పమే ఆదిశేషుడు. కనుకనే శేషుడు భూమిని భరించుచున్నాడని పురాణ సంకేతం. ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉన్నాడంటే సంకేతం అదండి, అర్థం అది. ఈ శక్తిలో కొంత భాగమును భూమి అందలి అయస్కాంతీకరణ శక్తిగా నవీన శాస్త్రజ్ఞులు గుర్తించిరి. మనము గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటాం కదండి. కనుక ఈ శక్తిలో కొంత భాగమేనయ్యా భూమి అందలి అయస్కాంతీకరణ శక్తిగా నవీన శాస్త్రజ్ఞులు గుర్తించిరి. వాళ్ళు గుర్తించింది కూడా కొంత భాగమే, పూర్తిగా కాదు. కనుక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అది ఈ శక్తిలో కొంత భాగం. దీనికిని మన సూర్యుని కిరణములతో దిగివచ్చుచున్న జీవశక్తిని నడుమ ఏర్పడుతున్న ఉత్తానపాదము, పర్పెండిక్యులర్. ఉత్తానపాదం అంటే పర్పెండిక్యులర్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి పర్పెండిక్యులరు? మన సూర్యుని కిరణములతో దిగివచ్చుచున్న జీవశక్తికి, అట్లాగే ఈ భూమి యొక్క చెప్పుకున్నటువంటి ఈ శక్తికి, భూమిలో ఉన్నటువంటి ఈ అంతఃశక్తికి, ఈ రెండిటికి మధ్య ఒక పర్పెండిక్యులర్ ఉత్తానపాదము, పర్పెండిక్యులర్ యాంగిల్ ఉంటుంది. దాని కారణంగా జీవుల ప్రాణమనబడి విద్యుత్ శక్తి ఉద్భవించుచున్నది. ఇంకను గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు, ఉరగులు, నాగులు అను లోకములకు అధిపతులు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండియే ఉద్భవించిరి. కనుక గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు, ఉరగులు, నాగులు వీళ్ళందరూ వారి వారి లోకమునకు అధిపతులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చతుర్ముఖ బ్రహ్మ నుండియే ఉద్భవించారు వీళ్ళు. ఒక్కొక్కళ్ళ గురించి మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు గంధర్వులు అంటే ఎవరు, విద్యాధరులు అంటే ఎవరు మనకి చెప్తూ ఉన్నారు. గంధర్వులు అనగా తాళలయాత్మకమైన విద్యను ఎరిగిన వారు. తాళలయాత్మకమైనటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని ఎరిగిన వారు గంధర్వులండి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు, గుండె కొట్టుకొనుట వారి వలననే. కనుక
గుండె కొట్టుకుంటూ ఉంది మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలయ్యి మనం శరీరంతో ఉన్నంతసేపు కొట్టుకుంటూనే ఉంటుందండి. అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. ఇవి ఈ గంధర్వుల వలననే అంటున్నారు. మనము సంగీత విద్యను గుర్తించుటకు, సంగీతము నేర్చుటకు అధిపతులు మనలో పనిచేయు గంధర్వులు అనబడు దేవతలే. మనం సంగీత విద్యను గుర్తిస్తూ ఉన్నాం. ఇవన్నీ నేర్చుకోవటం కోసం అధిపతులు మనలో పనిచేయు గంధర్వులు అనబడు దేవతలే అంటున్నారండి. మనలో దేవతలు పనిచేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇవ్వబడింది. కనుక ఇవి నేర్చుకోవాలన్న ఆసక్తి కలగటము, నేర్చుకోవటము, వీటిలన్నిటికీ అధిపతులు ఎవరు? మనలో పనిచేయు గంధర్వులు అనబడు దేవతలు. విద్యాధరులనగా విద్యలను ధరించిన వారు. విద్యాధరులు అంటే అర్థం అదండి, విద్యలను ధరించిన వారు. వీరు మనలో పనిచేయుచుండగా అనేక విద్యలు మనకు వశములగును. మనలో ఈ దేవతలు పనిచేస్తూ ఉండబట్టి అనేక విద్యలు మనకు వశములవుతూ ఉన్నాయి. ఏమిటండి ఈ విద్యలు? వేటి వేటిని విద్యలు అంటారు అని అంటే చెప్తున్నారు మాస్టర్. వంట చేయుట మొదలు వాణిజ్యము చేయుట వరకును, వైద్యము చేయుట మొదలు బోధించుట వరకును గల సామర్థ్యములన్నీయు విద్యలే. వంట చేయటం నుంచి వాణిజ్యం చేయటం దాకా, అట్లాగే వైద్యం చేయటం నుంచి బోధించటము, టీచింగ్, అక్కడి వరకు అనేక రకాలైన సామర్థ్యాలు ఉన్నాయి, అనేక రకాలైన విద్యలు ఉన్నాయి కదండి, మనకి తెలుసు కదండి. టాలెంట్స్, అనేక రకములైన విద్యలు. మన చుట్టూనున్న ద్రవ్యములను, మనసులోనున్న భావములను ఉచ్చరించు అక్షరములను, పదముల అర్థములను ఏ విధముగా కూర్పు చేసిన కార్యసిద్ధి కలుగునో తెలియుట విద్య అనబడును. అదండి విద్య అంటే. విద్య అంటే ఏంటి చెప్తూ ఉన్నారు. మన చుట్టూ ద్రవ్యములు ఉన్నాయి అంటే అనేక పదార్థములు, మ్యాటర్ ఉంది. మనసులో భావాలున్నాయి, మనసులోనున్న భావములను ఉచ్చరించు అక్షరములను. ఆ భావము అక్షర రూపంలో బయటికి వస్తుంది. మనసులో ఉన్న భావం అక్షరముల రూపంలో, పదముల రూపంలో బయటికి వస్తుంది. వీటి అర్థములను ఏ విధంగా కూర్పు చేసినా మన నుండి బయటికి వచ్చేటువంటి అక్షరములు, పదముల అర్థములను బయటికి ఏ విధంగా కూర్పు చేస్తే కార్యసిద్ధి అగునో, పని సానుకూలమవుతుందో తెలియుట విద్య అనబడును. అది తెలియటమే విద్య. కనుక కార్యసిద్ధి ఎట్లా కలుగుతుంది అని తెలియుట విద్య అండి. కనుక మంత్రతంత్రాది సాధనలన్నీ కార్యసిద్ధికి కారణము కాగలిగినప్పుడు విద్యలగుచున్నవి. మంత్రములు, తంత్రములు ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. సాధనలు ఉన్నాయి, తత్సంబంధమైనటువంటి సాధనలు. ఇవన్నీ కూడా కార్యసిద్ధికి కారణములు కాగలిగినప్పుడు, కార్యసిద్ధిని చేకూర్చేవిగా అయినప్పుడు అవి విద్యలు అగుచున్నవి అంటున్నారు. ఆ స్థితి యొక్క సామర్థ్యమును మనకు కలిగించు ప్రజ్ఞలు విద్యాధరులు. కనుక అలాంటి స్థితి, ఆ సామర్థ్యము మనకు కలిగించేటువంటి ప్రజ్ఞలు విద్యాధరులు. ఇకపోతే చారణులు. చారణులు అనగా మనలను చెరింపచేయువారు. మన ఇచ్ఛను బట్టి రాకపోకలు, ప్రయాణములు చేయగలుగుట ఈ ప్రజ్ఞల వల్లనే. మన రాకపోకలు, ప్రయాణాలు చేయగలుగుతున్నామంటే ఎవరి వల్ల చేయగలుగుతున్నాం? లోపల చారణులు అనేటువంటి దేవతలు ఉన్నారు, వారి ప్రజ్ఞల వలననే రాకపోకలు, ప్రయాణములు చేయగలుగుతూ ఉన్నాం. సాధ్యులు అనగా కనిపించుతున్న జగత్తు యొక్క నిర్మాణమునకు వెనుక కనిపింపకుండా నిలబడి ఉన్నవారు. వీరు పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు మొదలగు అస్తిత్వ ధర్మములకు అధిదేవతలు. సాధ్యులంటే ఎవరండి? కనిపించుతున్న జగత్తుంది మనకి, ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచము, జగత్తు. దీని నిర్మాణం వెనక కనిపింపకుండా నిలబడి ఉన్నారు. సాధ్యులు అంటారు వీళ్ళని. వీరు పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు మొదలగు అస్తిత్వ ధర్మములకు అధిదేవతలు.
అలాగే రక్షస్సులు అనగా మన అస్తిత్వమునకు రక్షణము కలిగించు స్థూల శరీర కోశములకు పొరలకు అధిపతులు. వీరు మన శరీరమును మోసుకొని నిలబడి ఉందురు. తండ్రి యొక్క శుక్రబిందువు నుండి తయారైన శరీర నిర్మాణము భారము వీరిచే భరింపబడును. కనుక మన శరీరాన్ని మోసుకొని నిలబడేటువంటి వాళ్ళండి వీళ్ళు. బిందుసరమనబడు కోనేటి నుండి స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి మయుడు సభను నిర్మించి రక్షసులచే మోయించుకొని తెచ్చి ఇంద్రప్రస్థమున నిలిపెనని భారతమున సభాపర్వమున మయసభను గూర్చి చేయబడిన వర్ణనము వీరిని గురించిన సంకేతమే. మనకి తెలుసు మయసభ నిర్మాణము, దాని వర్ణనము. అయితే ఇది ఈ రక్షస్సులు అనబడేది దేవతలను గూర్చిన సంకేతము అంటున్నారండి. కనుక ఈ రకంగా మనకి అసలు గంధర్వులంటే ఎవరు, విద్యాధరులంటే ఎవరు, చారుణులంటే ఎవరు, రక్షస్సులంటే ఎవరు, ఇవన్నీ వివరిస్తూ ఉన్నారండి మాస్టారు. యక్షులనగా శరీరముతో సంబంధము లేకుండా ఒక ప్రదేశమును ఆశ్రయించి ఉన్న జీవులు. శరీరంతో సంబంధం లేదటండి వీళ్ళకి. కొండ లోయలలో, మహావృక్షముల గుబురులలో, జనసంచారం లేని పాడుబడిన భవనములలో యక్షములు ఏర్పడి అందలి చోటులోని ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేయుచుండును. త్రేళ్లు, పాములు, క్రిమికీటకాదుల కొన్ని వందల శరీరములు ఒక్కొక్కచో గుంపులుగా చేర్చి ఆ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరింతురు. కొన్ని వందల శరీరాలండి, తేళ్లు కానీ, పాములు కానీ, క్రిమికీటకాదులు, అవన్నీ ఒక గుంపుగా చేర్చి ఆ శరీర ద్వారమున వీళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారట యక్షులు అనేటువంటి వాళ్ళు. మనం చూస్తున్నాం తులసీదాస్ గారి కథల్లో కానీ, పురాణ కథల్లో కానీ యక్షుడు ప్రత్యక్షమయ్యాడు, ఒక చెట్టు గుబురులో నుంచి ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు, ఇట్లాంటి కథలు కూడా మనం విన్నామండి. ఆ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరింతురు. ఒకే ప్రాణి ఇన్ని శరీరములలో జీవించి ఉండును. మానవులు మున్నగు బుద్ధిజీవుల చైతన్యము వీరి అస్తిత్వమును విచ్ఛిన్నము చేయును. కనుక వారచటికి చేరినప్పుడు భయపెట్టుట, హాని చేయుట జరుగుచుండును. ఒకే ప్రాణి అండి, యక్షుడు అనేటువంటి వాడు ఒకే ప్రాణి, ఇన్ని శరీరములలో జీవిస్తూ ఉంటాడట. అయితే మానవులు మున్నగు బుద్ధిజీవుల చైతన్యము వీరి అస్తిత్వమును విచ్ఛిన్నము చేయును. కనుక మానవుడు మున్నగు బుద్ధిజీవులు వీళ్ళకి ఇబ్బంది అనమాట, వీళ్ళ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అందువల్ల అట్లాంటి మానవులు కానీ, బుద్ధిజీవులు కానీ అక్కడికి చేరినప్పుడు వీళ్ళు భయపెట్టుట, హాని చేయుట జరుగుతుంటుంది. వీరితో మైత్రి చేయగల మానవులకు బరువుల మోయుట మున్నగు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుచుందురు. కానీ వీళ్ళతో మైత్రి చేసేటువంటి మానవులు ఉన్నారట, వాళ్ళకి ఏం చేస్తారట, వీళ్ళు బరువులు మోయుట మున్నగు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుతూ ఉంటారటండి యక్షులు. ఉరగములనగా ఉరస్సుతో గమనము చేయునవి, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ప్రాకిపోవు కీటకములు. అంటే పాములు మొదలైన ఉన్నవి కదండి, పాకిపోయేటువంటి కీటకాలు ఇవి. అంటే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. వీటిని ఉరగములు అంటారు. నాగములనగా సర్పజాతులు, కనుక ఉరగములు, నాగములు. ఇంకను వృక్షులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కూస్మాండములు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి పుట్టారు. వృక్షులనగా తారకల గుంపులు. వృక్షులు అంటే తారకుల గుంపులండి. అందు సప్తర్షుల గుంపు యొక్క ఆకారము భూమిపై దృశ్యమానమగుట వలన అదే ఆకారము గల ఎలుగుబంట్లు పుట్టినవి. సప్తర్షుల గుంపు, వాటికి ఒక ఆకారం ఉందండి, ఆ ఆకారం భూమిపై దృశ్యమానమైంది. అట్లా అవ్వటం వల్ల అదే ఆకారం గల ఎలుగబంట్లు పుట్టినయట. కనుక వీనిని కూడా వృక్షములు అందురు. కనుక ఎలుకబంట్లని వృక్షములు అంటారు.
పితృదేవతలు అనగా జీవులకు పిండోత్పత్తిని కలుగజేయు దేవతలు. పితృదేవతలు అంటే జీవులకు పిండోత్పత్తిని కలుగజేసేటువంటి దేవతలు. విత్తనములు మొలచుట కూడా వీరి వలననే. వీరు చంద్రకిరణముల ద్వారమున భూమికి దిగివత్తురు. కనుక ఈ పితృదేవతలు చంద్రకిరణముల ద్వారమున భూమికి దిగి వస్తారండి. కనుక చంద్రుడు వీరి లోకమని చెప్పబడెను. సంవత్సర చక్రమున మేఘము నుండి వర్షించు నీటితో వీరు విద్యుత్ రూపమున దిగివచ్చి భూమిపై విత్తనములను మొలిపింతురు. ఈ సంవత్సర చక్రంలో అటండి మేఘం నుండి వర్షించే నీటితో వీళ్ళు విద్యుత్ రూపాల్లో దిగివస్తారట, భూమిపై విత్తనాలను మొలిపిస్తారట. వాళ్ళండి వీళ్ళు పితృదేవతలు. దైత్యులనగా దితి యొక్క సంతతి. వీరు సాయం సంధ్యా సమయమున గర్భధారణ జరిగిన జీవులకు పుట్టుదురు. దితి యొక్క సంతతిని దైత్యులు అంటారు. సాయం సంధ్యా సమయంలో గర్భధారణ జరిగితే జీవులు పుడతారు కదండి, అట్లాంటి జీవులకి అలా పుట్టేటువంటి వాళ్ళు దైత్యులట, దితి యొక్క సంతతి. సామాన్యముగా మిగిలిన వారికి వీరు కష్ట నష్టములు కలిగింతురు. ఒక్క ప్రహ్లాదుడు మాత్రము దీనికి వ్యతిరేకము. మిగిలిన జాతులందరూ దయ్యములు అను జీవుల భేదములు. పశువులు మృగములు కూడా బ్రహ్మ నుండి ఉద్భవించినవి. బ్రహ్మ నుండి పశువులు మనం ఉద్భవించడం బ్రహ్మగారి నుండి, పశువులు మృగములు ఉద్భవించకపోవటం లేదండి, అవి కూడా బ్రహ్మ నుండి ఉద్భవించినట. ఈ విధముగా మొట్టమొదటి జీవరాశుల పుట్టుక మహత్తత్వము యొక్క సృష్టి అనబడును. మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ. పాశ్చాత్య శాస్త్రమును అనుసరించి జలచరములు భూచరములు మున్నగునవి క్రమ పరిణామము వలన ఏర్పడిన రూపములు. పాశ్చాత్య శాస్త్రం ఏం చెప్తూ ఉందండి? పరిణామము అనేటువంటిది క్రమంగా జరిగింది అని చెప్తూ ఉన్నాయి. జలచరములు భూచరములు, ముందు జలచరములు పుట్టినాయి, తర్వాత భూచరములు పుట్టినాయి, ఇట్లా క్రమ పరిణామమున ఏర్పడిన రూపములు అని చెప్తూ ఉన్నాయి. అయితే మాస్టర్ ఏమంటున్నారు? ఆ పరిణామమునకు చిట్ట చివరిగా ఏర్పడిన వాడు మానవుడు అని చెప్తూ ఉంది పాశ్చాత్య శాస్త్రం. కానీ ప్రాచీన భారతీయ జీవశాస్త్రమును అనుసరించి పరిణామ సిద్ధాంతము అంగీకరింపబడినది, కానీ ఈ పరిణామము నిరంతరము జరుగుతూనే ఉండును. పరిణామ సిద్ధాంతం అంగీకరించారు, కానీ ఈ పరిణామం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందయ్యా, ఒక చోట ఆగేది కాదు అంటున్నారు. ఈ స్థితులన్నీ పరిణమించుతున్న జీవులకు ఒక మార్గమున చేయబడు ప్రయాణము వంటివి. ప్రయాణమునందరి కేంద్రములలోనూ ప్రయాణికులు అన్ని కాలముల యందునూ ఉందురు. అట్లే అన్ని జీవుల పరిణామమును సమకాలికములు గాని ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును. గాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినట్లు ఒకదాని తర్వాత ఒకటి జరగదు. ఇవన్నీ ఎల్లప్పుడూ జరిగేవే, అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి జరగటం అనేటువంటిది ఉండదు అంటున్నారు. వారి సిద్ధాంతమే సత్యమైనచో ప్రాథమిక జీవులన్నీ ఒక్కమారు ఉత్తమ జీవశ్రేణికి పరిణామము చెందగా ప్రాథమిక జీవుల స్థానములన్నీ ఖాళీ అయిపోవును. దానితో సృష్టి అంతమగును. అట్లు జరుగుటలేదు కనుక వారి సిద్ధాంతము సత్యము కాదు. ప్రాచీన భారతీయ పరిణామ సిద్ధాంతమే ప్రత్యక్షమునకు సరిపడుచున్నది. రెండవ మారుగా పుట్టిన బ్రహ్మ సృష్టి గ్రుడ్లలో నుండి పుట్టినది. మూడవ మారు చేసిన సృష్టి సర్వజీవరాశుల యందును కల మహాగుణముల సంపద, పరాక్రమం అనబడు తేజస్సు, బలము మున్నగు దివ్య తేజస్సులు. ఇవి కలవారు సర్వాంతర్యామి భావన కలిగి నారాయణుని అంశ సంభవులుగా తెలియబడుతురు. వీరినే దివ్యావతార మూర్తులు అనబడుచున్నారు. శ్రీమన్నారాయణుని సృష్టిలో పై చెప్పినవన్నీ సామాన్యములు. శ్రీమన్నారాయణుని సృష్టిలో ఈ ముందు చెప్పుకున్నవన్నీ సామాన్యములయ్యా. ఇవి కాక విశేష కార్యక్రమములు నెరవేర్చి ధర్మ సంస్థాపనము చేయుటకు ప్రత్యేకముగా కొందరు మూర్తులు దిగివత్తురు. ఇవి సృష్టి క్రమం చెప్పారండి మనకి. వీళ్ళు పుట్టారు, వాళ్ళు పుట్టారు అన్ని వరుసగా చెప్పారు. ఇవన్నీ సామాన్యములు అంటున్నారు. ఇవి కాకటండి
విశేష కార్యక్రమములు నెరవేర్చి, విశేషమైనటువంటి కార్యక్రమాలు, ధర్మస్థాపనము చేయుటకు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడల్లా ధర్మస్థాపనం చేయుటకు ప్రత్యేకముగా కొందరు మూర్తులు దిగివత్తురు. వారిని లీలావతారములు అందురు. వీరును అనంత రూపములుగా వచ్చుచు లెక్కకు మిక్కిలి అయిన ఆశ్చర్యములను చేయుదురు. వీళ్ళు ఈ లీలావతారాలు ఎన్నండి అంటే అనంత రూపములు అంటున్నారండి. అనంత రూపములుగా దిగివచ్చుచు లెక్కకు మిక్కిలి అయిన ఆశ్చర్యములను చేయుదురు. వారిని ప్రత్యేకముగా ఎన్నుటకు సాధ్యము కాదు. అయినను ఉదాహరణ పూర్వకముగా నాకు తోచినంత వరకు తెలిపెదను. బ్రహ్మగారు అంటున్నారయ్యా, వీరు అంటే ఈ ప్రత్యేక అవతారంగా దిగి వస్తారు కొంతమంది ధర్మస్థాపనం చేయటం కోసం అని అంటూ, ఇట్లాంటి వాళ్ళలోని లీలావతారాలు అంటారు అని అంటూ, వీళ్ళు ఎంతమంది ఉంటారయ్యా అంటే అనంత రూపములుగా వచ్చుచుంటారు. లెక్కకి మిక్కిలి అయిన ఆశ్చర్యములు చేస్తూ ఉంటారు. వారిని ప్రత్యేకముగా ఎన్నుటకు సాధ్యము కాదు. అయినా కూడా చాలామంది ఉన్నారయ్యా, అనంత రూపాలయ్యా ఈ లీలావతారాలు. అయినా కూడా ఉదాహరణ పూర్వకముగా నాకు తోచినంత వరకు చెబుతానయ్యా అని అంటున్నారు బ్రహ్మగారు నారదునితో. అనేకములైన ఇతర వృత్తాంతములను వినుటకు కుతూహలములైన వారి చెవులు సత్క్రియాశూన్యములు. ఇతర వృత్తాంతాలు వినటానికి కుతూహలములైనటువంటి వాళ్ళ చెవులుంటాయే, అవి సత్క్రియాశూన్యములు, మంచి పనులు ఏం చేయలేవు. వారి అందరి సర్వాంతర్యామి గూర్చి వినుటకు కుతూహలపడిన వాడవు కమ్ము. ఎందుకయ్యా అక్కర్లేని విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు, ఫలానా పుల్ల ఇట్లా, ఫలానా ఎల్ల ఇట్లా, అది కాదు. ఆ పుల్లైలో ఉన్న సర్వాంతర్యామి భగవంతుడు, ఆ ఎల్లైలో ఉన్న భగవంతుడు, ఆ భగవంతుడి కథలు వినుటకు కుతూహలపడిన వాడివి కమ్ము అని బ్రహ్మగారంతటి వాడు నారద మహర్షి అంతటి వాడికి చెప్తూ ఉన్నాడండి. ఇక మన సంగతి ఏంటో ఆలోచించండి. అక్కర్లేని విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు ఇవి కాదయ్యా, భగవత్ కథ వినాలి అని చెప్తూ ఉన్నారు. శ్రీహరి యొక్క దివ్య కథామృతము గ్రోలిన వాడవు అగుదువు అంటున్నారండి. బ్రహ్మగారు నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇంతటితో మనకు ఈ అంశం పూర్తయిందండి. విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి అంశము. రేపటి రోజున శ్రీహరి లీలా అవతారములు అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.